శ్రీశైలం డ్యామ్ కు ముప్పు పొంచి ఉంది. ప్రాజెక్ట్ గేట్ల నుంచి నీళ్లు కింద పడే చోట భారీ గొయ్యి పడింది. అధికారంలోకి రాగానే పంచ్పూల్ కు మరమ్మతులు చేస్తామని జగన్ చెప్పారు. 5 ఏళ్ల పాటు ఆ ఊసే లేదు. దీంతో ఆ గొయ్యి మరింత పెరిగి డ్యామ్ గేట్ల వైపు క్రమంగా విస్తరిస్తుంది. దీనివల్ల శ్రీశైలం డ్యామ్ డేంజర్ లో పడిందని రిటైర్ ఇంజనీర్లు, డ్యామ్ సేఫ్టీ కమిటీలు నివేదికలు ఇచ్చినా జగన్ మాత్రం పట్టించుకోలేదు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద వస్తుంది. గేట్ల ఎత్తివేతకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే పంచ్పూల్ మరింత విస్తరించే అవకాశం ఉందని సాగునీటి నిపుణులు ఆందోళన చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు శ్రీశైలం ప్రాజెక్టు అత్యంత కీలకమైంది. ఎన్నో విపత్తులను తట్టుకున్న శ్రీశైలం ప్రాజెక్టు అప్పటి ఇంజనీర్ల పనితీరుకు సాక్ష్యంగా నిలిచింది. అయితే 2009లో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరదలు వచ్చాయి. ఎగువ నుంచి 20 లక్షల క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు రావడంతో వరద నీరు ఉధృతికి రేడియల్ క్రస్ట్ గేట్లపై నుంచి కూడా నీరు ప్రవహించింది. ఆ ఏడాది భారీ వరదకు నీళ్లు కింద పడే చోట గేట్ల ముందు భాగంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. నీళ్లు విడుదల చేసినప్పుడల్లా ఆ గొయ్యి లోతు, విస్తీర్ణం మరింత పెరిగింది. ఓషియానోగ్రఫీ నిపుణుల బృందం పలుమార్లు ప్లంజ్ పూల్ లోపలికి దిగి పరిశోధనలు జరిపారు. గొయ్యి లోతు, పరిమాణంపై పూర్తి స్థాయిలో పరిశీలించాక దాదాపు 150 అడుగుల లోతు ఉంటుందని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని నిపుణుల బృందం ప్రభుత్వానికి నివేదికలు పంపింది. అయితే గత ప్రభుత్వం మాత్రం మరమ్మతులను పట్టించుకోలేదు. దీంతో ప్లంజ్ పూల్ విస్తీర్ణం భారీగా పెరిగింది. 2 ఏళ్ల క్రితం వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన గజేంద్ర సింగ్, డ్యామ్ సేఫ్టీ కమిటీలు, ప్రత్యేక బృందాలు శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించారు. ప్లంజ్ పూల్ కు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని, లేకపోతే డ్యామ్ ఉనికికే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అయినప్పటికీ జగన్ ప్రభుత్వం, అధికారులు మేల్కోలేదు. ఫలితంగా ప్రతి సంవత్సరం ప్లంజ్ పూల్ గుంత మరింత పెరుగుతుంది. భారీగా వరదలు వచ్చినప్పుడు పలుమార్లు అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువన నాగార్జున సాగర్ కు విడుదల చేశారు. దీంతో ప్లంజ్ పూల్ విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. నిపుణుల హెచ్చరికలతో అధికారులు స్పందించి ప్లంజ్ పూల్ నిర్మాణం కోసం ప్రభుత్వానికి పలుమార్లు నివేదికలు పంపారు. కానీ జగన్ ప్రభుత్వం శ్రీశైలం డ్యాం మరమ్మతులపై కొంచెమైనా శ్రద్ధ చూపలేదు. విద్యుత్ ఉత్పాదన ద్వారా వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. అయితే ప్రాజెక్ట్ ద్వారా వచ్చే ఆదాయం పైన పెట్టిన శ్రద్ధ, మరమ్మతులపై జగన్ ప్రభుత్వం పెట్టలేదు. ప్లంజ్ పూల్ నిర్మాణం పనులు చేసి తీరుతామని గత ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రులు పలుమార్లు చెప్పారు. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. చివరికి స్థానిక ప్రజా ప్రతినిధులు సైతం డ్యామ్ సేఫ్టీపై ప్రభుత్వానికి కనీసం ఒక్కసారి కూడా నివేదిక ఇవ్వలేదు. గతేడాది కరువు కారణంగా డ్యామ్ లోకి నీరు చేరలేదు. అయితే ఈ ఏడాది మాత్రం ఎగువ నుంచి జూరాల ప్రాజెక్టు ద్వారా శ్రీశైలంకు వరద వస్తుంది. వరద ప్రవాహం రోజు రోజుకు పెరుగుతోంది. ఈ ఏడాది డ్యాం గరిష్ట నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు డ్యాం నిండితే గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్లంజ్ పూల్ గుంత ఈ ఏడాది వరదలకు మరింత పెరుగుతుందని అధికారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్యాం కు ముప్పు పొంచి ఉందని నిపుణుల బృందం చేసిన హెచ్చరికలను కూటమి ప్రభుత్వం తక్షణమే పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు.